జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రోపేట కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము. అందరికీ క్లియర్గా వినపడుతుందన్నమాట. ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుకుందాము. ఎవరిని చదువుతారా? చదవగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారా? మన మధ్యలో జీవన జ్యోతి గారు ముందుకు వచ్చి చదవాల్సింది కోరుతున్నాను. నువ్వైతే నేను అన్న చెప్పంగానే చదువుతామమ్మా, మిగతా అందుకు మేము కాదు అంటారు. అందుకే నీ పేరు చెప్పా. కొంచెం రామ్మ వచ్చి చదివి పెట్టు కొంచెం మా కోసం. మైక్ కొన్ని మైక్ వస్తుందిలేమ్మా, మైక్ తీసుకో. సుజాత మైక్ అమ్మ కొంచెం అక్కడ మైక్. ఆదికాండము 18వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. ఒక్క నిమిషం, బయట వాళ్ళకి కూడా వినపడింది. మైకులు చదువు వచ్చిందా? ఓకే. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చొని ఉండినప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము మా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనిడి. కొంచెం ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనిడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిననిరి. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అతను అడగగా, అతడు అదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారము అందు వినుచుండెను. అబ్రహాము శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక శారా, నేను బలము ఉడికిన దానినని అనగా, తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడైన వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. చాలమ్మా. దేవునామానికి మహిమ కలుగాక. దేవుని బిడ్డలారా, కొద్దిసేపు మీరు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇది ఒక సన్నివేశం. మీ అందరూ కూడా బాగా తెలుసు ఈ వాక్య భాగం ఏంటంటే, అబ్రాముకి సంతానం లేనప్పుడు దేవుని యొక్క దూతలు మరి 3 ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు జరిగిన సందర్భం అన్నమాట ఇది. అయితే ఇప్పుడు నేను ఆ స్టోరీ గురించి వివరించాలనుకోవట్లేదు, ఆ స్టోరీ గురించి చెప్పాలనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఒక వాగ్దానము అబ్రాముకి ఇవ్వబడింది కదా. ఈ సందర్భంగా అబ్రాముకి ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఈ వాగ్దానం కొత్తదేం కాదు, పాత వాగ్దానమే. ఒకే వాగ్దానాన్ని అనేక రీతులుగా దేవుడు అబ్రాముకి తెలియపరిచాడు. ఒకసారేమో ఇసుకను చూపించి వాగ్దానం చేశాడు, ఒకసారేమో ఆకాశ నక్షత్రాలను చూపించి వాగ్దానం చేశాడు, ఒకసారేమో ఆయనను పిలుస్తున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో నిన్ను బట్టి సమస్త భూ నివాసులందరినీ నేను కొంచెం మాట్లాడుతాను. సమస్త భూనివాసులందరినీ కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి 12వ అధ్యాయంలో 1వ వచనంలో మనం దేవుడు అబ్రాముతో చెప్పడం మనం గమనించాం.
కాబట్టి ఈ వాగ్దానము కొత్తదేం కాదు, మీకు అర్థమవుతుంది కదా. ఇది పాత వాగ్దానమే, కాకపోతే దేవుడు దాన్ని విభిన్న రీతులుగా అతనికి తెలియపరుస్తూ అతన్ని బలపరుస్తూ వచ్చాడు. మీరు ఆదికాండం 18వ అధ్యాయం వరకు మీరు చదువుకుంటూ పోతే 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చదువుకుంటూ పోతుంటే తను ఎప్పుడైతే నీరసించిపోతాడో, తను ఎప్పుడైతే బలహీనమైపోతాడో, తను ఎప్పుడైతే కృంగిపోయి ఉంటాడో, ఆ విశ్వాసం అనేది అతని విశ్వాసులకు తండ్రి అయినప్పటికీ ఒక సందర్భంలో ఏమనుకుంటాడంటే, ఇక నాకు బిడ్డలు పుట్టరేమో, నా పనివాడి కొడుకే నా ఆస్తికి అంతటికి వారసుడు అవుతాడేమో అనే ఒక అభిప్రాయానికి అతను వచ్చేస్తాడు ఒక సందర్భంలో అయితే. అలాగే ఇంకొక సందర్భంలో గమనిస్తే, ఇక మనం పిల్లలు పుట్టరేమో అనుకుని శారా హాగర్తో నువ్వు బిడ్డను కానంటే తను కూడా దాన్ని విని, సో ఇట్లాగ నాకు దేవుడు బిడ్డలను ఇస్తాడేమో అన్న ఒక భ్రమలో అతను వెళ్ళిపోతాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, వీళ్ళెవరు నీ బిడ్డలు కాదు, వీళ్ళెవరు నీ వారసులు కాదు, నీ వారసుడు ఖచ్చితంగా శారా వలన పుట్టినవాడే నీ వారసుడు అని చెప్పి దేవుడు మరలా అతనికి ఏం చేస్తాడు, వాగ్దానం ఇస్తాడు. కాబట్టి వాగ్దానం యొక్క ఉపయోగం ఏంటంటే, మనం ఎప్పుడైతే కృంగిపోయి ఉంటామో మనల్ని బలపరచడానికి, మనల్ని దృఢపరచడానికి, మనల్ని విశ్వాసం వైపు ముందుకు నడిపించడానికి వాగ్దానం చాలా అవసరం అవుతుంది. అదే అక్కడ అబ్రాహాముకి అవసరమైంది. కాబట్టి అబ్రాహాము జీవితం అంతా కూడా అతనికి పిలుపు ఉంది, పిలుపుతో పాటు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని పట్టుకున్న విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. కాబట్టి వాగ్దానం ఏం చేస్తుంది, మన జీవితాల్లో వాగ్దానము నిరీక్షణ ఇస్తుంది, మనకి నమ్మకాన్ని ఇస్తుంది. మనము కృంగిపోకుండా, మనం బలహీనమైపోకుండా, మనము స్థిరంగా నిబ్బరంగా దృఢంగా నిలబడటానికి, మన దేవుడి పని ఇంకా మరింత విశ్వాసం కలిగి ఆయన వెంబడించడానికి ఈ వాగ్దానం ఎంతగానో మనకు సహకరిస్తుంది. అలాగే వాగ్దానము ఊరికే రాదు కదా. వాగ్దానం ఫ్రీగా అనుకుంటున్నారేమో, వాగ్దానం ఎప్పుడు ఉచితం కాదు. అలా అంటే ఇప్పుడు వాగ్దానం డబ్బులకు అమ్ముకోమని నేను చెప్పట్లేదు అనుకుంటున్నారు. నిజానికి వాగ్దానం డబ్బులకు అమ్ముకోకూడదు. ఇంకా చెప్పాలంటే వాగ్దానాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే, వాగ్దానం తీసుకుంటూ కానుకలు వేయటం. అంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, వాగ్దానం అమ్ముకుంటున్నావేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అందుకని అసలు కానుక వేసేటప్పుడు వాగ్దానం తీసుకోకూడదు, లేదా వాగ్దానం తీసేటప్పుడు కానుక వేయకుండా ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానము ఉచితమైతే కాదు. మరి ఏంటి, వాగ్దానం కావాలంటే దానికి ఏం చెల్లించాలి మనము అంటే, డబ్బులుగా చెల్లించాల్సింది. నీకు దేవుని వాగ్దానము కావాలంటే నీవు చెల్లించాల్సింది విధేయత. ఇక్కడ మీరు గమనించండి దేవుని బిడ్డలారా, అబ్రాహాముకి వాగ్దానం వచ్చింది, నిన్ను అనేక జనులకు తండ్రిగా చేస్తా అన్నాడు. ఎందుకని, అతడు దేవుడికి విధేయుడయ్యి ఊరనే ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి. అర్థమవుతుంది కదా. అంటే అబ్రాహాము వాగ్దానానికి అర్హుడయ్యాడు, వాగ్దానాన్ని పొందుకోవటానికి యోగ్యుడయ్యాడు, ఆ వాగ్దానాన్ని తీసుకున్నాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు తన జీవితంలో. ఎప్పుడు జరిగింది అంతా, అతడు దేవుడికి విధేయుడైనప్పుడు, దేవుడికి లోబడినప్పుడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా, ఏంటంటే వాగ్దానాలు అందరికీ పనిచేయవు, అందరికీ కావు. నీకు వాగ్దానం కావాలంటే నువ్వు దానికి ప్రత్యేకమైన వెల చెల్లించాలి. అదే ప్రభుకి నువ్వు చూపించవలసిన విధేయత అనే వెల చెల్లించాలి. నువ్వు దేవునికి విధేయుడు కాకుండా దేవుడు నాకు వాగ్దానం ఇవ్వాలంటే ఎవడు దేవునికి పెట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరికి దేవుడు వాగ్దానం ఇవ్వలేదు. దేవుడు రోజుకు వాగ్దానం ఇవ్వలేదు. దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చాడు, అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే అబ్రాహాము లోబడ్డాడు కాబట్టి. కాబట్టి ఈరోజు నీవు లోబడినప్పుడే దేవుడిచ్చే వాగ్దానము నీ జీవితంలో పనిచేస్తుంది. నువ్వు లోబడకుండా ఏదో వాగ్దానం వచ్చింది నాకు అని దాన్ని చూసుకుని చదువుకున్నంత మాత్రాన అది నీ జీవితంలో పనిచేయదు. అర్థమవుతుంది కదా. తర్వాత ఇంకొక తప్పుడు అభిప్రాయాలు మనకున్నాయి వాగ్దానాల గురించి. ఏంటంటే, మనము 31వ తారీఖు రాత్రో లేకపోతే 1వ తారీఖు తెల్లవారుజామున మనం ఏం చేస్తాము, వాగ్దానం కార్డులు తీసుకుంటాం. అయితే నిజానికి వాగ్దానము ప్రతిరోజు మనం తీసుకోవాలి. అది తెలుసా మీకు ఆ విషయం? వాగ్దానము సంవత్సరానికి ఒకసారి కాదు, వాగ్దానం అనేది ప్రతిరోజు తీసుకోవాలి. అంటే వాగ్దానం అంటే ఏంటి, ఇంకా ఏంటి వాగ్దానం అంటే అర్థమయ్యేలా మనం గ్రహించేది ఏంటంటే, ఒక మాటలో మనం వాగ్దానం గురించి మాట్లాడుకోవాలంటే, సంథింగ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ కదా. వాగ్దానంలో జరిగే ప్రక్రియ ఏంటి తెలుసా? దేవుడు ఒక వాగ్దానాన్ని చెప్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అది గుర్తుపెట్టుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ప్రతిరోజు దాని కొరకు సిద్ధపడాలి. ప్రతిరోజు నువ్వు దేవుని దగ్గర వాగ్దానం తీసుకోవాలి. సంవత్సరానికి ఒక వాగ్దానం కాదు, ఒకవేళ ఒకే వాగ్దానం సంవత్సరం అంతా తీసుకోవాలి అవసరమైతే. ఎలాగైతే ఆదికాండము 12వ అధ్యాయం నుండి ఈ 18వ అధ్యాయం వరకు ఒకే వాగ్దానం, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అనే వాగ్దానాన్ని దేవుడు పదే ఎలా అయితే చెప్తూ వచ్చాడో, అలాగే మనతో కూడా ఒకే వాగ్దానాన్ని దేవుడు ప్రతిరోజు కూడా మనకి ఇవ్వచ్చు.
ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఈ వాగ్దానాన్ని అంటే, జీవము కలిగిన దేవుని గ్రంథములో నుండి నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? వాగ్దానాన్ని పొందుకోవాలి. అర్థమవుతుందా? అంటే దేవునితో మాట్లాడతాడు, ఆయన మాటే మనకు వాక్కు. దేవునికి పుట్టారా, ఆయన మాటే మనకు వాగ్దానం. ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ప్రతిదీ మన జీవితంలో నెరవేరుద్ది. గుర్తుపెట్టుకో కదా. కొన్నిసార్లు ఏంటి నాకు ఇది ఇంకా నెరవేరలేదు, నాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఇది నెరవేరలేదు అనుకుంటూ ఉంటాం. కానీ అబ్రాహాముకి 75 ఏళ్ళప్పుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? 100 అంటే ఎన్నేళ్ళు పట్టింది తనకు ఇవ్వబడిన ఒక్క వాగ్దానం నెరవేర్చడానికి? 25 ఏళ్ళు పట్టింది కదా. రెండోది ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఈ సంవత్సరం మనం ఒక వాగ్దానం తీసుకున్నాం అనుకోండి, అది ఈ సంవత్సరంతో అయిపోదు. ఇక అయిపోయింది అని పక్కన పడేయడం కాదు. దాన్ని ఇంకా మనం సచ్చేదాకా ఆ వాగ్దానం మన జీవితాల్లో ఫలిస్తూనే ఉంటుంది. ఒక వాగ్దానం మనం ప్రభు దగ్గర తీసుకున్నామంటే అది మన జీవితాంతం మటుకు అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను సేవకు వచ్చేటప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం అంటే, భయపడకుము, నేను నీకు మరణ వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు. దేవుడు నేను సేవకు వచ్చే ముందు ఆ వాగ్దానంతో నాతో మాట్లాడాడు. కాబట్టి ఆ వాగ్దానం ఎప్పటి వరకు? నేను చచ్చిపోయేదాకా ఆ వాగ్దానం. సో ఆయనకు నేను నమ్మకంగా ఉండాలి, అలాగే ఆయనకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎవరైతే ఆయనకు నమ్మకంగా ఉంటారో వారందరికీ దేవుడు నిత్య జీవాన్ని ఇస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథంలో చూస్తుంటే అనేక వాగ్దానాలు మనకు తెలుపుతున్నారు. కాబట్టి దేవుడు ఎప్పుడూ మనకి వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మనల్ని బలపరచడానికి, మనల్ని ముందుకు నడిపించడానికి, మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, మనం ఇంకా దేవుడికి లోబట్టడానికి, ఇంకా ఆయన పట్ల నమ్మకస్తులుగా జీవించడానికి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, వాగ్దానం తీసుకుంటారు, అది జరిగితే గనక ఇంకా అక్కడితో దేవుణ్ణి వదిలేస్తారు, అయిపోయింది దేవుడితో పని. కాదు. అబ్రాహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నెరవేర్చి ఏం చేశాడు? దేవుడు మళ్ళా అబ్రాహాముని పరీక్షించాడు. నేను ఇచ్చిన వాగ్దానాన్ని అనుభవిస్తూ నన్ను వదిలేస్తాడేమో అబ్రాహాము. నేను ఇచ్చిన వాగ్దానాన్ని తీసుకుని దాని ఫలితాన్ని తన కుమారుని కనిన తర్వాత ఇప్పుడు దేవుడికి విధేయుడిగా ఉంటాడో లేదని దేవుడు పరీక్షించాడు. చాలామంది అక్కడ ఓడిపోతున్నాం. మనం దేవుడిచ్చిన వాగ్దానాల్ని మన జీవితంలో నెరవేర్చుకుంటాము, తర్వాత దేవుణ్ణి వదిలేస్తాం. కానీ అబ్రాహాం అలా చేయలేదు. అతను వాగ్దానాన్ని పొందుకున్నాడు, ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు, కుమారుని కన్నాడు. కన్న తర్వాత దేవుడు ఏం చెప్పాడు? నీ కుమారుని నాకు బలివు అనగానే అతను సంతోషంగా అంగీకరించాడు. దానికి తన కొడుకుని బలివటానికి కూడా సిద్ధపడ్డాడు. కత్తి ఎత్తాడు. ఆ ఒక్క సెకండ్ ఉంటే అతను పొడి చేసేవాడే. చూసారా ఎంత నమ్మకంగా దేవుడి పట్ల అబ్రాహాం ఉన్నాడు. అది వాగ్దానం ఎందుకు పొందుకుంటామంటే, మనము ఎందుకు పొందుకోవాలంటే, వాగ్దానం పొందుకున్న తర్వాత నువ్వు ఇంకా నమ్మకంగా ఉండాలి, ఇంకా నమ్మకస్తురాలుగా ఉండాలి కదా. ఆ నమ్మకత్వాన్ని తీసేయడానికి నీలో సాతాను అనేక తంత్రాలు వాడతాడు. గుర్తుపెట్టుకో. ఈ వాగ్దానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము మిద్దులు, మేడలు, కార్లు, బంగళాలు కట్టుకుని అందులో సుఖించమని కాదు. వాగ్దానం అనేది మనము దేవునికి దగ్గర అవటం కొరకు ఇవ్వబడేది. అది గుర్తుపెట్టుకుని అనుకుంటారు చాలామంది. వాగ్దానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాగ్దానం అంటే ఇహలోక పరంగా ఆశీర్వదింపబడటానికే వాగ్దానం అనుకున్నారు. కాదు. అసలు దేవుడు బైబిల్ ఎక్కడ కూడా ఇహలోకపరమైనటువంటి వాగ్దానాల కొరకు ఆయన తన వాక్కుని ఇవ్వాల. ఆయన వాగ్దానం చేసింది నిత్యత్వం కొరకే. సర్వ మానవాళికి ఒక వాగ్దానం చేశాడు దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం వాగ్దానం చేస్తా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువు అని విశ్వాసం ఉంచుతారో వారు ఎవ్వరూ నశించరని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అది వాగ్దానం, అది నిత్య వాగ్దానం. అది అందుకని రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు కదా. యేసు ప్రభువును ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసయ్యలో ఉంటారో వారికి ఎలాంటి శిక్ష దేవుని యొద్ద నుండి లేదు. ఇది వాగ్దానం తెలుపుతున్నారు. ఇవి వాగ్దానాలు అంటే. కానీ మనం ఎలా చూస్తామంటే, ఒక వాగ్దానం రాగానే ఆ వాగ్దానం చదువుకోవటం, ఈ లోకంలో జరిగే విషయాలకి దాన్ని మనం ముడిపెట్టుకుంటూ ఉంటాం. కాదు. వాగ్దానం అనేది ఆత్మీయమైనది, వాగ్దానం అనేది దైవికమైనది, వాగ్దానం అనేది నిత్యత్వం కొరకు సంబంధించింది. కాబట్టి ఇహలోకమైన విషయాల కొరకు ఈ వాగ్దానాన్ని వెతకూడదు మనము. మీకు అర్థమవుతుంది కదా. కానీ ఈరోజు చాలామంది
ఈ వాగ్దానాన్ని ఇహలోకంలో మనం అభివృద్ధి పొందటానికి ఎదురు చూస్తారు. ఇది వచ్చి ఇది జరిగిద్దేమో, నాకు ఇది వచ్చి ఇది జరిగిద్దేమో అనుకుంటారు. కాదండి చెప్తున్నారు. ఇహలోకమైనటువంటి సుఖభోగాల కొరకు అసలు ఏసైతో పనే లేదు, గుర్తుపెట్టుకోండి. మరి ఏసైతో ఏం పని అంటే, ఏసై ఎందుకంటే నిత్యత్వం కొరకు, రక్షణ కొరకు, నరకం నుండి మనము తప్పించుకోవడం కొరకు. కాబట్టి వాగ్దానం అనేది చాలామంది అనేకమంది భ్రమలు పడుతున్నారు. రెండోది, వాగ్దానము తీసుకుంటున్నారు, విధేయత లేకుండా తీసుకుంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇది కేవలం ఒక కాగితం అంతే. తాగొస్తారు, తాగొచ్చి భార్య చెప్పిద్ది, అరే నాయన అయ్యా వెళ్ళి వాగ్దానం తీసుకోయా అంటారు. వస్తాడు, తాగుతాడు, తోలుతాను, వచ్చి తీసుకుంటాడు. అతను పనిచేసిద్ది వాగ్దానం? చెప్పండి. అతను దేవుడికి విధేయుడు కాలేదు కదా, మరి వాగ్దానం ఎట్లా పనిచేస్తుంది? వాగ్దానం ఎవరికి పనిచేస్తుంది తెలుసా? విధేయులైన వారికి వాగ్దానం. అది ఇది సింపుల్ సూత్రం, ఇది రూల్ ఇది. అందుకే అంటున్నాను, వాగ్దానం ఉచితము కాదు. వాగ్దానం కావాలంటే నువ్వు దానికి ఏం చేయాలి? వెల చెల్లించాలి. ఏం వెలది? విధేయత. కానీ ఈ రోజులు ఏమనుకుంటున్నారు? 100 రూపాయలు ఎత్తే వాగ్దానం తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నారు, లేకపోతే 1000 రూపాయలు వేసి వాగ్దానం తీసుకెళ్ళొచ్చేమో, లేకపోతే కానుక 500 వేసేసి ఒక వాగ్దానం తీసుకెళ్ళొచ్చేమో, లేదా 10 రూపాయలు వేసి వాగ్దానం వెళ్ళొచ్చేమో. అంటే వాగ్దానం విలువ 10 రూపాయలు, కొంతమంది 100 రూపాయలు అనుకుంటున్నారు వాగ్దానం విలువ, కొంతమంది 500 అనుకుంటున్నారు, కొంతమంది 1000 రూపాయలు అనుకుంటున్నారు. కాదండి, వాగ్దానం డబ్బులు కాదు. డబ్బులు కాదు చెల్లించాల్సిన వాగ్దానానికి. వాగ్దానానికి ఏం చెల్లించాలి? నీ విధేయత చెల్లించాలి. ఒక పక్క వ్యభిచారం చేస్తూనే ఉంటూ ఈ వాగ్దానం తీసుకుంటే వాళ్ళకి వాగ్దానం పనిచేసిద్దా? పని చేయదు. పగలు ప్రతీకారాలు అసూలు పెట్టుకుని ఈ వాగ్దానం తీస్తే ఈ వాగ్దానం పనిచేసిద్దా? పనిచేయదు. ఇది ఎవరికి? కేవలము విధేయులకు మాత్రమే ఇది సూచన. ఎవరైతే ప్రభువు నమ్ముకుంటారో వాళ్ళకే ఇది సూచన. కానీ మనం ఏం చేస్తాము? వస్తాము, వాగ్దానం తీసుకుంటాం, అన్ని నచ్చబోదు మళ్ళీ పక్కన పడేసి మళ్ళీ ఇంకోటి కదా. మరి ఎందుకు పెట్టారండి ఇది అంటే, దేవునికి బిడ్డలారా, నిరీక్షణ కొరకు. ఈ సంవత్సరము ప్రతి బైబిల్ అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఓ పాస్టర్ గారు 2 రోజుల క్రితమే, జస్ట్ 2 రోజుల క్రితమే, ఒక పాస్టర్ గారు పెద్ద ఆయన నవ్వుతానే ఆయన వాగ్దానం కొనుక్కుని కిందకు వస్తున్నాడు ఒక షాప్లోకి వెళ్ళి. మేము పైకి ఎక్కుతున్నాం. మేము పాస్టర్ అని ఆయనకి తెలుసు, ఆయన పాస్టర్ మాకు తెలుసు. వెంటనే అబ్బాయిలు వచ్చేలారా, మాకటి పెద్ద ఆయన కొంచెం, అబ్బాయిలు రెండు వాగ్దానం ఇస్తా, జేబులు ఏమున్నాయి బయటికి తీయండి అంటున్నాడు ఆయన. అర్థమవుతుంది అంటే మాతో నవ్వుతా అంటున్నాడు అంతే. అంటే ఈ రోజులు అలా అయిపోయింది అనుకుంటారా? వాగ్దానం అంటే ఏదో ఇచ్చేసి ఏదో డబ్బులు తీసుకుని వాగ్దానం ఇచ్చాను పాస్ట్ అట్లా అయిపోయింది. విశ్వాసులు కూడా ఓ వాగ్దానం తీసుకున్నప్పుడు ఏదైనా కానుగేయాలి అన్నట్టు తీసుకుంటారు. కాదు, అందుకు కాదు. ఇది నిరీక్షణ కొరకు. ఈ సంవత్సరము మనము కుంగిపోతే, ఈ సంవత్సరము దేవునికి వెనకబడిపోతే, ఈ సంవత్సరం ఆత్మీయతలు దిగజారిపోకుండా ఇది చూసినప్పుడల్లా దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు ప్రభు అని మనల్ని మనం బలపరుచుకోవటానికి, ఆత్మీయతలు ముందుకు వెళ్ళటానికి తీస్తున్నాం అంతే. ఇది ఒక్కదాంతో సరిపోదు. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరము 365 వాగ్దానాలు మీరు తీసుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు తీసుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు బైబిల్ తెరిచి ఒక వాగ్దానం వేడుకోవాలి, ప్రభు నాతో మాట్లాడు. ఒకసారి ఒకే వాగ్దానంతో 365 రోజులు దేవుడు మాట్లాడతాడు. అవన్నీ ఎందుకంటే నీవు దేవునికి దగ్గర అవ్వటం కొరకే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు దేవుని ఇవన్నీ కూడా ఒకటే, నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. అంతేకాని నీ కోరికలు నెరవేర్చుకోవడానికి వాగ్దానాలు కాదు. అర్థమవుతుందా? నేను ఇల్లు కట్టుకోవాలి, కొంతమంది ఇల్లు కట్టుకోవాలి, పాపం నాకుంది ఇల్లు కట్టుకోవాలని కదా. అందరికీ ఉండదు కోరిక, ఇల్లు అందరికి కావాలి. కాబట్టి ప్రార్థన చేసి ప్రభా ఇల్లు కట్టుకోవాలి వాగ్దానం పెట్టి, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తెలుసా? అంటే ఇట్ట తీల కార్డులు, ప్రామిస్ కార్డులు తీల. వాక్యం చదువుకుంటుంటే, ఒక అధ్యాయం చదువుతుంటే, ఆ అధ్యాయం ద్వారా దేవుడు ఆ సన్నివేశంలో దేవుడు మాతో మాట్లాడు ఏంటంటే, శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలము. అయ్యో ఇదేంటి ప్రభువా అనుకున్నప్పుడు నీకు కదా. శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలం అంటే అర్థం ఏంటి? రేపు ఇచ్చాడు ఇంక ఈ లోకంలో నేనేరా నీకు ఇల్లుని అన్నాడు దేవుడు. అయిపోయింది ఇంక అక్కడతో. ఇల్లు వరకు ప్రార్థన చేయటమే ఇంకా ఆపేసా. ప్రభువే నా ఇల్లు అనుకున్నాను ఇంక అంతే. కొన్ని వాగ్దానాలు అలాగే ఉంటాయి. కొన్ని వాగ్దానాలు ఈ లోకం కొరకు కాదు, కొన్ని వాగ్దానాలు నిత్యత్వం కొరకు మనకు ఉంటాయి దేవుని పిల్లరా. కాబట్టి వాగ్దానాలను మనము ఏదో సంవత్సరానికి ఒక్కరోజు 31వ తారీఖు 1వ తారీఖు అన్నట్టు తీసుకోకూడదు. మీరు నమ్మండి నమ్మకపోండి, పోయిన సంవత్సరం వాగ్దానం తీసుకున్నాను. తీసుకున్న 12,
12:50 1 గంటకు తీసుకున్నాము కదా, తీసుకున్న 2 గంటలు ఒక పెద్ద సమస్య వచ్చేసింది. వెంటనే అందులో ఉన్న వాగ్దానం ప్రకారమే ఆ సమస్య పరిష్కారం కూడా అప్పుడే వచ్చేసింది నాకు. అప్పుడు అనుకున్నా, ప్రభు ఇందుకే నేను ఇచ్చావు అని. ఇలాంటి సమస్యలు, అలాంటి దానికి సంబంధించిన అనేకమంది జరిగినాయి. వాటన్నిటిలో దేవుడు వాగ్దానం చేసిన ప్రకారమే ఆ సమస్యలకు పరిష్కారం కూడా జరుగుతూనే వచ్చింది అనుకుంటారా. అప్పుడు నాకు అనిపించింది, ప్రభు నన్ను బలపరచడానికి ఈ వాగ్దానము దయచేసావు ప్రభు, నీకు స్తోత్రం ప్రభు అనుకో. కాబట్టి విశ్వసించిన వాళ్ళకే ఇవి నెరవేరుతాయి అనుకుంటారు, అందరికీ నెరవేరవు. అర్థమవుతుంది కదా. బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి, అనేకమైన వాగ్దానాలు. తర్వాత గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు 3 రకాలు. క్లుప్తంగా చెప్పి ముగించేస్తా, ఇంకొక 10 నిమిషాలు ఉంది గారు, టైం ఉంది కదా. వాగ్దానాలు 3 రకాలు, బైబిల్లో 3 రకాలు విభజించారు. మొదటిది వాగ్దానాలు పాత నిబంధనలో ఉన్న భక్తులకి ఇవ్వబడిన వాగ్దానం. ఉదాహరణకి అబ్రాహాముకి, ఈ అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఇంకా ఆయనతో అయిపోయింది అక్కడితోటి, ఇంకా అది మళ్ళీ మనందరికీ పనిచేయదు. అది అర్థమైంది కదా. 100వ సంవత్సరంలో అబ్రాహాముకి వాగ్దానం చేసినట్టుగా దేవుడు 100వ సంవత్సరంలో బిడ్డనిచ్చాడు. శారా నవ్వింది. ఎందుకు నవ్వింది చెప్పండి? ఎందుకు నవ్వింది? ఆమె నవ్వటానికి ఒక కారణం ఉంది. ఆమె ఎగతాళి చేసిన అవల. అర్థమవుతుందా మీకు? అక్కడున్న బయట ఉన్న దైవ సేవకుని ఎగతాళి చేసిన అవల. ఆమె ఎందుకు నవ్వింది తెలుసా? ఈమెకు ఒక విషయం తెలుసు, సీక్రెట్. వాళ్ళకి తెలియదేమో అనుకుని ఈమె నవ్వింది. ఏం సీక్రెట్ అంటే అది, ఆమె నెలసరి నిలిచిపోయిందంట కదా. నెలసరి అర్థం ఏంటి? ఒక స్త్రీ కడుపు వస్తే ఆమెకి ఏమైంది? నెలసరి ఆగిపోయింది. అది సింపుల్, అది అట్లా పెట్టాడు దేవుడు. మరి బిడ్డను కన్నా వెంటనే మళ్ళీ ఏమైంది? నెలసరి స్టార్ట్ అయింది. అలా ఎప్పుడైతే ఒక బిడ్డకి మొట్టమొదటిసారిగా నెలసరి వస్తుందో ఆ అమ్మాయిని ఏమంటారు? పెద్ద మనిషి అయిందని చెప్తారు. అది సూచన. అంటే ఇక ఆమెకి ఇంకా పెద్ద మనిషి అయిన 2-3 ఏళ్ళకి ఇక పెళ్లి చేయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే ఆమె బిడ్డలు కంటానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే నెలసరి ఆగిపోయిద్దో దాని అర్థం ఏంటి? ఇంకా ఆమె బిడ్డలు కనడానికి పనికిరాదు అని అర్థం. కాబట్టి శారాకు దాదాపు చాలా ఏళ్ళు ముసలాయం అయిపోయింది, 75 ఏళ్ళ దాకా వచ్చేసిన ఆమెకి నెలసరి కూడా ఆగిపోయింది. అందుకు నవ్వుకుందాం. పాపం అక్కడ వాళ్ళకి తెలియదు ఈ విషయం. ఎందుకంటే స్త్రీల విషయం వాళ్ళకి ఎట్ట తెలిసింది పాపం కదా. ఆమెకి ఏ నెలలో ఎప్పుడు నెలసరి ఆగిపోయిందో బయట ఉన్న ఆ 3 పురుషులకి ఏం తెలిసింది. అందుకని ఈమెమనుకుంది, నాకు నెలసరి ఆగిపోయింది కదా, వాళ్ళకి తెలియక అన్నట్టున్నారు, వచ్చే సంవత్సరం మళ్ళీ బిడ్డను అంటారని నవ్వుకుంది మనసులో. కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి ఈ వాగ్దానం ఒకవేళ నీకు వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, అర్థమవుతుందా? ఇదే వాగ్దానము ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనము నీకు వచ్చింది. వాక్యం చేస్తున్నప్పుడు మీదిటికి ఏముందుతున్న వాగ్దానము? 10వ వచనము, మీదిటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని. పొరపాటు నీ వాగ్దానం వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి కదా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించేసుకున్నావు నువ్వు మరి కదా. 2 పిల్లలు ఉన్నారనుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు కూడా రావచ్చు. ఇది రాస్తే 2 పిల్లలు పుట్టేసి ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి ఈ వాగ్దానం వచ్చింది అనుకోండి, దాని అర్థం ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలకి అంటాడని అర్థమా? అట్లా అనుకోవాలా? కాదు, అది కాదు. ఎందుకు ఈ భార్యకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు, మరి ఎట్ట పుడతాడు? దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే అసాధ్యమైనది శారా జీవితంలో సాధ్యం చేశాడు దేవుడు. కాబట్టి నా జీవితంలో కూడా అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలడు. అలా ఆత్మీయ అర్థంతో మనం విశ్వసించాలి దాన్ని. కొన్ని వాగ్దానాలు లిటరల్గా మనం తీసుకోవడానికి లేదు. బైబిల్ ఏది కూడా లిటరల్గా తీసుకోవడానికి వీల్లేదు అనుకుంటారు. అవి వాళ్ళకి ఇచ్చిన లిటరల్ వాగ్దానాలు. అవి మనకు కూడా లిటరల్ వాగ్దానం ఇచ్చాడు. ఇందా నేను చెప్పాను కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం, ఇవి లిటరల్ వాగ్దానాలు డైరెక్ట్గా మన కొరకు ఇవ్వబడినాయి. అవి మనం మన కొరకు అన్నట్టు తీసుకోవాలి. కానీ కొన్ని వాగ్దానాలు బైబిల్లో కొంతమంది సేవకులకు ఇవ్వబడ్డాయి, కొంతమంది దైవభక్తులు బైబిల్లో ఇవ్వబడ్డాయి. అవి వారి వరకు మాత్రమే లిటరల్గా తీసుకోవాలి. ఇది ఒక రకం. రెండవ వాగ్దానం రకం ఏంటంటే, కొన్ని వాగ్దానాలు కేవలము యేసు ప్రభువారి కొరకు మాత్రమే ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి బైబిల్ ఉంది కదా, ప్రతి నాలుక ఆయన ఎదుట ఆయన స్తుతించును, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును. ఇది ఎవరికి ఇవ్వబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి ద్వారా పలకబడిన
వాగ్దానం అది ఆయనకే సొంతం. ఆ వాగ్దానాన్ని నువ్వు నేను తీసుకోవడానికి మనము యోగ్యులము కాదంతే, మనకు అర్హత లేదు. అర్థమవుతుంది కదా. కాబట్టి కొన్ని వాగ్దానాలు ఇలా బైబిల్ ఉన్నాయి, ఇవి కేవలం యేసు ప్రభువారికి మాత్రమే చెందినవి. అవి ఎవరో మనం ముట్టుకోవడానికి కూడా మనకి యోగ్యత లేదు దేవుని. అలాగే కొన్ని వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. కొన్ని వాగ్దానాలు అన్యుల కొరకు ఇవ్వబడ్డాయి. అన్యులంటే మనందరము అన్యులు. అర్థమవుతుందా. వాగ్దానాలు 3 రకాలు ఇవ్వబడ్డాయి. ఒకటి యూదులకు ఇవ్వబడింది, రెండవది యేసు ప్రభువారికి ఇవ్వబడింది, మూడవది అన్యులకు ఇవ్వబడింది. అన్యులు అంటే ఎవరు? మనందరం అన్యులమే. యూదులు కాని వాళ్ళందరూ కూడా ఎవరు? అన్యులే. సో వాళ్ళకి ఇవ్వబడింది. ఆ వాగ్దానాలను ఈరోజు మనము యోహాను 3:16లోను, రోమాపత్రిక 8:1లోను, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటివి మనం ఏం చేస్తున్నాము? ఆత్మీయంగా అనుభవిస్తున్నాం. అంతేకాదు పౌలు ఏమంటాడు తెలుసా మనల్ని? మీరు వాగ్దాన పుత్రులు అంటాడు. ఒకసారి చూద్దాం, ఆ మాట చూద్దామా? టైం అవుతుంది, 5 నిమిషాలే. చూడండి ఒకసారి ఆ మాట. గలతీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. గలతీ పత్రిక 4:28. టక్మని చదవడం ఎవరన్నా ఒకళ్ళు. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరమంట? మనం వాగ్దానము చేత పుట్టినవారు. మనం ఇప్పుడు దేవుడు వాగ్దానం చేత మనల్ని కన్నాడు. కాబట్టి మనము వాగ్దానమును పుట్టి పెరిగాం. కాబట్టి వాగ్దానము కొరకు ఆశపడటం తప్పు కానే కాదు. మనకి ప్రతిరోజు దేవుని యొద్ద వాగ్దానము కావాలి. అది మనల్ని బలపరచడానికి, మనల్ని స్థిరపరచడానికి, మనల్ని ఆత్మీయతలు ఎదిగింపు చేయడానికి, మన విశ్వాసంలో పడిపోకుండా, కృంగిపోకుండా నిలబడి ఆయన వెంబడించడానికి ఖచ్చితంగా మనకు వాగ్దానము కావాలి. ఒకవేళ అబ్రాహాముకు కనుక వాగ్దానం ఇవ్వబడకపోతే ఖచ్చితంగా అతడు వెనుదిరిగి ఉండేవాడేమో. కాబట్టి వాగ్దానం దేనికి సింబల్ అంటే? వాగ్దానము నిరీక్షణకి సింబలు, అది సూచన. అలాగే వాగ్దానము యొక్క వెల ఏంటి తెలుసా? విధేయత. అలాగే వాగ్దానం వల్ల వచ్చే లాభం ఏంటి తెలుసా? విశ్వాసములో ఎదుగుతావు నువ్వు. ఇంకా అర్థమవుతుంది కదా. నువ్వు వాగ్దానం తీసుకోవటం వల్ల నీకేం కలిగింది? ఇంకా విశ్వాసం నుండి ఇంకా అధిక విశ్వాసం నుండి ఎదుగుతావు నువ్వు కదా. అబ్రాహాముకు ఆ వాగ్దానం వచ్చింది కాబట్టి కృంగిపోయినప్పుడల్లా మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా లేచి కూర్చున్నాడు. అబ్బా దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు. చాలా సందర్భాలు కృంగిపోయాడు, అట్లా పడుకుని ఉంటాడు. అయ్యో ఏంది నా బ్రతుకు అనుకోగానే వెంటనే అబ్రామా ఒకసారి చూస్తున్నావు పైకి ఆకాశంలోకి చుక్కలు లెక్కి. మళ్ళీ ఒక సందర్భంలో అలా నేలమడి పడిపోయి ఏంది నా బ్రతుకు ఎట్లా అయిపోయిందని చెప్పి కింద చూస్తున్నప్పుడు మళ్ళీ దేవుడు అతను మాట్లాడు, అబ్రామా ఇసుక లెక్కి. అతనికి వాగ్దానం వచ్చిన ప్రతిసారి అతనిలో విశ్వాసము రెండింతలు అవుతూనే వస్తుంది. కాబట్టి వాగ్దానం దేనికి సూచన? విశ్వాసంలో ఎదగటానికి సూచన. కాబట్టి దేవుని పిల్లరా, వాగ్దానము కేవలం విధేయులకు మాత్రమే సంబంధించింది. అవిధేయులకు ఇది పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒకటే చెప్తాను మీకు, ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకుని దేవుడికి విధేయులయ్యి వాగ్దానం తీసేటప్పుడు మీ వరకు మాత్రం మీ వాగ్దానం మీరు తీసుకోండి. అర్థమవుతుందా? నీ భర్తకి, నీ ఇంట్లో మీ తాతలకి, మీ పిల్లలకి, మరదళ్ళకి, మనవళ్ళకి, వాళ్ళందరికీ తీయాల్సిన అవసరము తీసినా వేస్ట్. అది అర్థమవుతుందా? నీ వరకు నువ్వు తీసుకో. వాళ్ళకి కావాల్సినప్పుడు దేవుడు వాళ్ళకి తీసుకునేది చేస్తాడు, వాళ్ళతో దేవుడు మాట్లాడుకుంటాడు. అర్థమవుతుందా? పాస్టర్ గారు బలి ట్విస్ట్ పెట్టాడే చివరిలో ఇంత చెప్పి అనుకోకండి. ఏదో కార్డులు ఎక్కువ అయిపోతాయని అనట్లా. నేను ఇక్కడ దాదాపు 3 తెచ్చా. ఎందుకు తెచ్చాను? నేను ఎన్ని చెప్పినా కదా, ఇన్ని చెప్పినా సరే చివరికి జరిగిద్ది అన్నట్టుగా తీసేవాళ్ళు ఎత్తారే ఉంటారు. అది ఒక గిలి మనసులో, అమ్మో తీయపోతే ఏమైద్దు, వాళ్ళకి ఏమొచ్చుద్దు, అలా గిల్లులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ గిలి మీకు ఉండకూడదంటే ఏం చేయాలి? విశ్వాసంలో మీరు ఎదగాలి. ఇంకోటి, ఈ వాగ్దానాలు నిజంగా ఎవరికి సూచన అంటే, ఇది ముఖ్యంగా జనవరి 1వ తారీఖు తీసే వాగ్దానాలు అసలు మనకైతే అవసరమే లేదు. ఎవరికో తెలుసా? అప్పుడే కొత్తగా యేసుప్రభువుని నమ్ముకుంటారే వాళ్ళని బలపరచడం కొరకు అట్లా మొదలుపెట్టారు ఆదిలో. అదేమైపోయింది? అలవాటు అయిపోయింది. అది తీయకపోతే గుండె లేదోలా ఉండిద్ది రైలు. అమ్మో ఏంది ఈ సంవత్సరం నాకేంది వాగ్దానం. ఒకవేళ పొరపాటున నేను ఇక్కడ ఇది పెట్టలేదు అనుకో, సరే వద్దు ఇక ఆపేద్దాం అన్నాను అనుకో, మీరేం చేస్తారు తెలుసా? ఇక్కడ 1 గంట దాకా ఉండి వెంటనే పరిగెత్తుతారు. ఎక్కడెత్తారో ఆడికి వెళ్తారు, వెళ్ళిపోయి ఆడ తెచ్చుకుంటారు. కొంతమంది ఏడాది తెస్తారు, ఇంకొక 10 చోట్లకి వెళ్తే అక్కడ కూడా తెస్తారు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా,
అందుకనే ఏదో సరిపోవని నేను చెప్పట్లా, దాని యొక్క అర్థాన్ని మనము గ్రహించి తీసుకోవాలి. ఇది కేవలము విధేయులకు మాత్రమే ఉపయోగపడే వాగ్దానం. మిగతా వాళ్ళు ఎవరు తీసినా కొంతమంది వచ్చి అడుగుతారు, ఏంది భాష నాకు ఇది వచ్చి నెరవేరలేదేంటి అంటారు. నేనేం చేయను దానికి. అందుకే అందరికీ గమనిస్తే ఒకే ఆన్సర్ నేను చెప్తున్నా. మీకు నెరవేరట్లేదంటే వాగ్దానము ఒకటి, అది ఈ సంవత్సరానికి నెరవేర్దని అర్థం కాదు, దానికి ఇంకా టైం ఉందని. లేదా నువ్వు దేవుడికి అవిదేవుడిగా బతుకుతున్నావు, అందుకే నీ జీవితంలో అది నెరవేరట్లేదు, అంతే ఆన్సర్ కదా. నన్ను పెద్దగా ఏంది భాష గారు పోయిన సంవత్సరం ఇచ్చారు ఇంకా నెరవేరలేదు నాకు అది అంటే నేనేం చెప్పలేను ఆన్సర్. సో నీ వాగ్దానము నీ విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుడు నీతో మాట్లాడటానికి నీకు ఇస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో తీసుకుని, ఖచ్చితంగా నమ్మి తీసుకుని నిలుపుతున్నాడు. అర్థమవుతుందా? ప్రభా ఈ సంవత్సరం అంతా నేను ఎలా ముందుకెళ్ళాలో నాకు ఒక ధైర్యం కొరకు, విశ్వాసం కొరకు వాగ్దానం ఈ ప్రభా అని నమ్మి విశ్వాసంతో మీరు తీసుకోండి. నిశ్చయంగా ఈ వాగ్దానం మీ జీవితాల్లో ఫలించింది. దేవుని స్తోత్రం.